జగన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఎంత నీచ స్థాయికి తీసుకొచ్చాడో బోరుగడ్డ అనిల్, కొడాలి నాని లాంటి వాళ్ళని చూస్తే అర్థమవుతుంది. రాజకీయ భాషను బజారు స్థాయికి తీసుకొచ్చిన జగన్ సైకో బ్యాచ్ కి బోరుగడ్డ అనిల్, కొడాలి నాని టీం లీడర్లు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ సహా తెలుగుదేశం, జనసేన నాయకులను, వాళ్ళ కుటుంబ సభ్యులను దూషించి జైలుకు వెళ్లి ఇటీవలే బోరుగడ్డ అనిల్ బయటకొచ్చాడు. మామూలుగా అయితే ఎంత ఎక్కువ బూతులు తిట్టే శక్తి ఉంటే వైసీపీలో అంత పెద్ద పోస్టులు ఇస్తారు. కానీ బోరుగడ్డ విషయంలో ఏదో తేడా కొట్టింది. బోరుగడ్డ మా పార్టీ లీడరే కాదు, తనకి మా పార్టీలో సభ్యత్వమే లేదు అని ఆ పార్టీ చెబుతోంది. ఒకరు కాదు, ఇద్దరు అధికార ప్రతినిధులు నాగార్జున యాదవ్, వెంకటరెడ్డిలు అనిల్ కి మా పార్టీకి సంబంధమే లేదు అని ప్రకటించారు. మరోపక్క ఏదో స్వాతంత్ర పోరాటం చేసి జైలుకు వెళ్లి రిలీజ్ అయినట్లు బోరుగడ్డ మాత్రం మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు. ఆ ఇంటర్వ్యూలలో నన్ను జైలు నుండి బయటకు తీసుకొచ్చిందే జగన్ అని చెబుతున్నాడు. సస్పెండ్ అయిన ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులకు ఏ లాయర్లను అయితే జగన్ ఏర్పాటు చేశాడో ఆ లాయర్లనే నాకు సహాయం చేయమని జగన్ పంపాడని అంటున్నాడు. నిన్న కాక మొన్న పార్టీలోకి వచ్చిన బచ్చగాళ్లకి నా గురించి మాట్లాడేంత సీన్ లేదని అన్నాడు. మొత్తానికి బోరుగడ్డ వైసీపీ పార్టీలో సభ్యుడా కాదా? సభ్యుడైతే ఆయన్ని సస్పెండ్ చేశారా, ఇంకా పార్టీలోనే కొనసాగుతున్నారా తెలియాలంటే జగన్ కేబినెట్ లో సకల శాఖ మంత్రి సజ్జల క్లారిటీ ఇవ్వాల్సిందే.